కే ఈ ఫైట్ నడుస్తుంది ఇప్పుడు ఇదంతా. రైట్ మనోజ్ గారు, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ 2019లో 22.78% మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చింది స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికల్లో. అవును, మేము 21.39% రిజర్వేషన్లు ఇచ్చినాం. ఎంత తగ్గింది? 1.39% తగ్గింది. ఒకటి తప్పు, మీరు చెప్పే లెక్కలని తప్పు, ప్రజల్ని తప్పుదో పట్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. చర్చకి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం మేము. అయితే 1.39% మాత్రమే తగ్గింది. అది కూడా ఎందుకు తగ్గింది? 214 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనమైపోయినాయి. కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు బీసీల జనాభా ఎక్కువ ఉన్న పంచాయతీలు ఈ విధంగా మున్సిపాలిటీలుగా మారడంతో ఆ 1.39% రిజర్వేషన్లు అనేది తగ్గినాయి. ఇక దీన్ని రాజకీయ లబ్ధి కోసం రకరకాలుగా వాడుకుంటున్నారు. కాబట్టి విజయ్ కుమార్ గారు అన్నట్టు సీనియర్ జర్నలిస్టు, వారికి తెలుసు, వారికి అన్ని ఉద్యమ నేపథ్యం ఉంది, అంతా ఉంది. నేను ఏమంటున్నానంటే గుర్తుపెట్టుకోండి, దేశం మొత్తం తమిళనాడులో 69% రిజర్వేషన్లు కాంగ్రెస్ ఇచ్చినప్పుడు ఎప్పుడు ఇచ్చినాం? 94లో ఇస్తే ఎక్కడన్నా దేశం మొత్తం అయిందా? ఇవాళ చిత్తశుద్ధి ఉండాలంటున్నా. చిత్తశుద్ధి లేకనే కులగణన జనగణన ఎందుకు చేయాలి? అవసరం ఏముంది? తమిళనాడులో జనగణన చేసి ఇచ్చారా? 69% కాంగ్రెస్ ఇచ్చిందా? చెప్పండి. అట్లా లేదు. ఆ రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని పార్టీలు ఏకమైనవి. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకం కావట్లేదు. అందులో కేంద్రంలో అధికారంలో బీజేపీకి అసలు ఇష్టం లేదు. బీజేపీ కాస్త అటో ఇటు, బీఆర్ఎస్ అటో ఇటు తటస్థంగా ఏమైందో చూద్దాం అన్నట్టున్నా కానీ బీజేపీ సిద్ధాంతం ఏంది? రిజర్వేషన్లు ఇవ్వటం వాళ్ళకి ఇష్టం ఉండదు. మొన్న కనుక 400 స్థానాలు వచ్చినట్లయితే అసలు భారత రాజ్యాంగంలోని రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు కూడా ఎత్తేసేవాళ్ళు. వాళ్ళ సిద్ధాంతం అది, వాళ్ళు అంగీకరించరు దాన్ని. కానీ ఎప్పుడైతే రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో, భారత రాజ్యాంగాన్ని కాపాడదామని చెప్పి పుస్తకం పట్టుకొని తిరుగుతుండో, కులగణన చేయాలి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిండో, అప్పుడు కులగణన చేయమన్నోళ్ళు ఇలా జనగణనతో పాటు కులగణన చేస్తామని దిగొచ్చారా లేదా? తప్పకుండా రేపు బీసీలకు భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నినాదాన్ని అమలు కాదని తెలిసి అలవి కాని హామీలు మీరిచ్చి కేంద్రాన్ని అలవి కానివి కాదండి, ఆచరణ సాధ్యం. మనసుంటే మార్గం ఉంటది. తమిళనాడులో ఉదాహరణ, కాంగ్రెస్ ప్రభుత్వమే తెలుగు బిడ్డ పివి నరసింహరావే ఆ రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో చేర్చిండు, రాజ్యాంగ భద్రత కల్పించిండు. బీజేపీకి ఎందుకు కల్పించారు? అసలు బీసీలకు రుణం తీర్చుకోరా? ఎందుకు నోటికాడ ముద్ద లాక్కోవాలా? ఇంతమందికి రిజర్వేషన్లు ఇచ్చిన వాళ్ళము బీసీలకు చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో, అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తారంటే ఎందుకు నా నోటికాడ ముద్ద లాక్కుంటారు? ఇది న్యాయమా? ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలా. వాళ్ళు గుండె మీద చేసుకుని బీజేపీ వాళ్ళు మాట్లాడారు. నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు 52 సార్లు కలిసారని చెప్తున్నారు. ఒకసారైనా వీటి విషయంలో చర్చించలేదని చెప్తున్నారు కదా. అరే అసెంబ్లీ నరేంద్ర మోడీని కలవాల్సిన అవసరం ఏముందండి? చట్టసభ, దేవాలయం, అసెంబ్లీలో బిల్లు మీద సంతకం పెట్టి వాళ్ళ సభ్యులు మాట్లాడిన తర్వాత ఆమోదించి గవర్నర్ దగ్గర పంపిన తర్వాత ఇంకా నరేంద్ర మోడీ కలవాల్సిన అవసరం ఏముంది? ఇది తెలవదా? బహిరంగంగా జరిగిందే కదా, ప్రజల సమక్షంలో జరిగినట్టు కదా అసెంబ్లీలో జరిగితే. రాష్ట్రపతి ఒక దళిత బిడ్డ అయ్యుండి, ఒక గిరిజన బిడ్డ అయ్యుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కనీసం బహుజనుల బిల్లు సంబంధించిన అంశం మీద కనీసం సంతకం పెట్టకపోవడం ఇంతకన్నా విచారకరమైన వార్త ఇంకోటి లేదండి. చాలా బాధాకరం. ఒక ఆదివాసీ బిడ్డ అయ్యుండి బహుజనులకు న్యాయం చేయాలని బిల్లుపై సంతకం పెట్టకపోవడం ఎవడో చెప్పినట్టు వింటాం అనేది. అంటే చాలా సందర్భాల్లో నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి గారు కలిశారు. అంటే బీసీ అంశం సంబంధించి, రిజర్వేషన్ సంబంధించి అంశం లేవనెత్తారా? ఒక్కడి గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోడీ గారు చేస్తారా చేయరా? తప్పకుండా రాహుల్ గాంధీ గారు మాకున్నటువంటి లోక్సభలో బలం, పార్లమెంట్లో, రాజ్యసభలో ఉన్న బలం, అందరం కలిసి సిడబ్ల్యూసీ అంటే మా పార్టీలో అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ అది. ఆ వ్యవస్థలో అందరికీ చెప్పారు ఇది దేశవ్యాప్తం చేయాలన్నారు. త్వరలో చూడండి, మీరు అనుకున్నారు కదా విజయ్ కుమార్ గారు అన్నట్టు పార్లమెంటు వేదిక కూడా రేపు దేశవ్యాప్తం కాబోతుంది. తెలంగాణలో పుట్టిన బీసీ 42% లొల్లి ఒక ఉద్యమం, ఇది దేశవ్యాప్తం కాబోతుంది. నరేంద్ర మోడీ ఎట్లయితే ముందు నేను కులగణన చేయను అని చెప్పి మెట్టు దిగలేదో, తర్వాత రాహుల్ గాంధీ గారు యొక్క పోరాటానికి భయపడి ఏ విధంగా మెట్టు దిగిండో ఆ విధంగా మెట్టు దిగే రోజులు కూడా వస్తాయి. తెలంగాణ కాకినాడ తీర్మానంలో బీజేపీ ఏం చేసింది? ఒక రాష్ట్రం ఒక ఓటు 2 రాష్ట్రాలంది 99లో. ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకొని ఆ అంశాన్ని మర్చిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేదా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే తప్పలేదు వాళ్ళకి మత్తు ఇవ్వక. సుష్మా స్వరాజ్ గారిని ఇప్పటికి కూడా తలుచుకున్నాం. ఎందుకు తలుచుకున్నాం? చిన్నమ్మ అని ఆమె తెలంగాణకు అండగా నిల్చున్నారు. సీమాంధ్ర నాయకులు రకరకాల రాయల్ తెలంగాణ అని రకరకాల ప్రయత్నాలు చేసినా వాటిని అడ్డుకొని తెలంగాణ బిల్లుకు మద్దతు తెలిపారు. కాబట్టి బీజేపీ ద్రోహం చేస్తుంది బీసీలకు. బీసీలు నిజంగా బీసీ సంఘాలు కొట్లాడాల్సింది ఎవరి మీద? నిజంగా ఆర్ కృష్ణయ్య గారి మీద కొట్లాడాలా. నువ్వు బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేయి, బీజేపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయి.
అసలు బీజేపీ వాళ్ళని మొత్తం వీళ్ళని ముట్టడించండి అని చెప్పి, ఎందుకంటే వాళ్ళ చేతుల అధికారం ఉంది. కాంగ్రెస్ ఏమనుకున్నది, ఆ రోజు తెలంగాణలో మేము సపోర్ట్ చేసినట్టే వాళ్ళు కూడా చేస్తారనుకున్నాం. ఎందుకంటే బీసీలకు ఎప్పుడు చాలా కాలం తర్వాత న్యాయం జరగబోతుంది కాబట్టి వాళ్ళు చిత్తశుద్ధితో మద్దతు ఇస్తారనుకుంటే ఇక్కడ కూడా రాజకీయాలు వేస్తారు. రకరకాల కొర్రీలు పెట్టారు, అందులో ముస్లిం జనాభా అన్నారు, వాళ్ళు గుజరాత్ లో వాళ్ళకి ఇచ్చారు రిజర్వేషన్. మరి ఈ రకాలుగా కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ ఎన్నికలు జరగనిద్దాం. ఒక రోజు ఆలస్యమైన బీసీలకు న్యాయం చేసే పార్టీ, ఈ రిజర్వేషన్లు కూడా ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలంగాణ సమాజానికి అర్థమైంది. రైట్ రైట్. రామూర్తి గారు ఏం చెప్తారు? అంటే గత ప్రభుత్వం, అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు 1% మాత్రమే తగ్గింది, మీరు ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారని కాంగ్రెస్ వాదన. ఇప్పుడు హామీ ఇచ్చింది మేము కాదండి, హామీ ఇచ్చింది మీరు. 42% రిజర్వేషన్ చేసి తీరుతామని ఏ ఉద్దేశంతో చేసి హామీ ఇచ్చారో దానికి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? అది అమలు కాలేదు. మీరు ఇచ్చారు హామీ, అమలు కాలేదు. మీరు ఇప్పుడు బీజేపీ మీద నెడుతున్నారు. అసలు బీజేపీ ద్రోహి అనుకుందాం, 100% బీజేపీ ద్రోహి. మరి ఆ ద్రోహిని మీరు ద్రోహి అని చిత్రీకరించగలగా మీరు చెప్పాలి కదా. మీ రాహుల్ గాంధీ, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మంత్రులందరూ పోయి ఎందుకు ఒక ధర్నా చేయడం లేదు, ఎందుకు ఒక పోరాటం చేయడం లేదు, ఎందుకు ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేస్తారు కదా? ఎవరు వచ్చారు? ఖార్గే గారు వచ్చారా? రాహుల్ గాంధీ గారు వచ్చారా? సోనియా గాంధీ గారు వచ్చారా? ఎవరు వచ్చారండి? వాళ్ళే రాలేదు, వాళ్ళ పార్టీ నాయకులే రాలేదు. కాబట్టి నేనేమంటే మీరు చేయాల్సిన చిత్తశుద్ధితోటి మీరు చేయడం లేదు. మీకు బీసీ రిజర్వేషన్లు కావాలనే ఉద్దేశం లేదు. కావాలనే దాన్ని ఒక తేనెతుట్టలాగా కదిలించి ఆ పేరు మీద ఓట్లు పొందాలనే ఒక దుర్మార్గమైన కుట్ర తప్ప, నిజంగా నీకు ప్రేమతో బీసీలకు న్యాయం చేయాలనంటే నీ చేతిలో ఉన్నది, నీ చేతిలో ఉన్న రాష్ట్రంలో ఉన్న పదవులు ఇవ్వు, నీ రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్లు నువ్వు అన్నట్టు పెట్టి 42% వచ్చేటట్టు చెయ్యి. ఎందుకు నీకు చేతగాక, నీ చేతిలో ఉన్నది చేయలేక కేంద్రం మీద ఒత్తిడి చేస్తారు. కేంద్రం చెయ్యదు, అది దుర్మార్గమైన పార్టీ. వాళ్ళకి ఇక్కడ పెరిగేది లేదు, ఇక్కడ సచ్చేది లేదు, ఇక్కడ అధికారంలోకి వచ్చేది లేదు. కాబట్టి వాళ్ళు అంతే ఉంటారు. మరి వాళ్ళ మీద నువ్వు ఎక్కడ పోరాటం చేసావు? ఎక్కడ ప్రతిపక్షాలని కలుపుకొని పోయి యుద్ధం చేద్దామని ఎప్పుడన్నా కనీసం ప్రకటించినవా, తీసుకుపోయినవా? నువ్వు మరి 54 సార్లు 55 సార్లు కలిసే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని ఎప్పుడైనా బీసీ రిజర్వేషన్ల మీద సార్ మీరు చర్చ పెట్టండి, ఇగో మేము హామీ ఇచ్చాము అని ఎప్పుడైనా మాట్లాడిన చరిత్ర ఉన్నదో చూపెట్టండి ఎంఎన్ రాయ్ గారు. ఎందుకంటే ఇంకా దొంగ ఏడుపులు, మీరు చేసే శాస్త్రాలు, మీరు చేస్తున్నది మొత్తం ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే మీరు అన్నట్టు ఆర్ కృష్ణయ్య గారు ద్రోహే కావచ్చు, బీసీల పట్ల ఆయన ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట, ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ అడ్డుకుంటుంటే ఆయన చెప్పుకోకుండా ఆయన పదవుల కోసం వెంపర్లాడే మనిషిగా ఈ రోజు చరిత్ర పుటల్లో నిలిచిపోతున్నాడు.